మాజీ ఎంపీ ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇప్పుడు ఇదే చర్చ అందరిలో సాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఆయన ఆదివారం నాడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు స్వాగతం పలకడానికి శంషాబాద్ విమానాశ్రయానికి హాజరవడంతో పాటు హైదరాబాద్ ఐఐటిలో జగదీప్ ధన్కర్ పాల్గొన్న కార్యక్రమంలో కూడా ప్రముఖంగా విజయసాయిరెడ్డి ప్రత్యక్షమవడం ఆ టాపిక్గా మారింది. ఇక నుంచి తనకు రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకుంటానంటూ కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడమే ఓ పెద్ద సంచలనం అయితే, వైసీపీకి గుడ్ బై చెప్పడం, తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు, తన కార్యక్షేత్రం వ్యవసాయ క్షేత్రమే అంటూ ప్రకటించిన ఆయన కొద్ది రోజుల క్రితం ఒక ఫామ్ ల్యాండ్ లో జీప్ పక్కన నిలబడిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్తో కలిసి ప్రత్యక్షమవడంతో తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారా, బీజేపీలో చేరుతున్నారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతితో కలిసి విజయసాయిరెడ్డి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం సిట్టింగ్ సభ్యుడిగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ను కాదని మాజీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి జగదీప్ ధన్కర్కు స్వాగతం పలికే కార్యక్రమంలో ముందు ఉండటం కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. అటు బీజేపీ నేతలతోనూ ఉపరాష్ట్రపతితో కూడా విజయసాయిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయినా కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. సిట్టింగ్ ఎంపీని కాదని మాజీ ఎంపీ స్వాగతం పలికే కార్యక్రమంలో ముందు వరుసలో ఉండటం కూడా ఆయనకు బీజేపీ నేతల దగ్గర ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుస్తుందనే చర్చ సాగుతుంది. ఐఐటి హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆదివారం నాడు హైదరాబాద్ వచ్చారు. ఆయనకు సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశారు. రాజకీయ నాయకులు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని గ్యారంటీ ఉండదు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పుడు అలాగే విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే రాజకీయాలు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి స్వాగత కార్యక్రమానికి రావటం అన్నదే అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిన అంశంగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.